తెల్లాడు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. అద్వితీయ దేవుడు అయిన ప్రభువా, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. యోరా భాష గ్లోరీ హల్లెలూయా. దేవానికి స్తోత్ర. ఈ యొక్క సమయంలో నాయన వీక్షకులైన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. ఎవరు ఏ యొక్క ఆలోచనలో తలంపుల్లో ఉన్నారో దేవానికి వందనాలు. వారి యావత్ బాధల్లో నుండి విడుదల కలిగించి అయా స్థిరపరిచి బలపరిచి దీవించి ఆశీర్వదించమని, నీ మాటలు వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనసు ప్రతి ఒక్కరికి మీరు దయచేసి పెట్టమని, దేవా మీరే మాట్లాడి నీ స్వరం వినిపింప చేయమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క గత వారం మనం బుద్ధి మాటలకు చెవియొగ్గిన విధానాన్ని గురించి మాట్లాడుకున్నాం. ఈ సమయంలో బుద్ధి మాటలకు, దేవుని యొక్క మాటలకు చెవియొగ్గిన యవ్వనస్తుల గురించి చూద్దాం. పోయిన వారంలో యోసేపును మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంతేకాకుండా ఇక్కడ దానియేలుని కూడా మనం చూస్తే, దానియేలు గ్రంథాన్ని కూడా మనం చూస్తే, అక్కడ దానియేలు గ్రంథంలో అక్కడ దానియేలు యొక్క స్నేహితులు కూడా యోధా దేశంలో నుండి చెరపట్టబడిన వారై నెబుకద్నెజరు చేత ఈ యొక్క దేశంలోనికి తీసుకుని రాబడ్డారు. ఈ యొక్క దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో వీళ్ళు సౌందర్యం కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, వాళ్ళు చాలా తెలివితేటలను కనపరుస్తున్న వ్యక్తులు. కాబట్టి వీళ్ళు రాజు సముఖంలో ఉండదగిన వ్యక్తులు, జ్ఞానులతో సమానంగా ఉండగలిగిన వ్యక్తులని ఈ యొక్క రాజు ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో నుండి, యోధా దేశంలో నుండి వీళ్ళని తీసుకుని వచ్చి ఇంకా తన యొక్క రాజ్యంలో ఉన్న అనేకులను శ్రేష్టంగా తెలివితేటలు కలిగిన ప్రతి ఒక్కరిని కూడా తీసుకుని వచ్చి అక్కడ కొంతమందినిగా ఉంచి వాళ్ళకి అనేకమైన విద్యలు నేర్పిస్తూ ఉన్నారు. అలా అనేకమైన తత్వశాస్త్రమే కాకుండా ఇంకా అనేకమైన అన్నీ కూడా ఈ యొక్క దేశంలో ఉన్న అనేక కల్దీయుల విద్య భాషను వారికి నేర్పుము అని, కల్దీయుల యొక్క విద్య, వారి యొక్క భాష వారికి నేర్పించండి, తత్వజ్ఞానము, జ్ఞానము, విద్యా ప్రావీణ్యత కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దండి, తెలివైన వారిగా వారిని తీర్చిదిద్దండి అని అక్కడ ఉన్న ఒక వ్యక్తికి అప్పగించారు. అలా అప్పగించినప్పుడు ఈ యొక్క దానియేలు తన యొక్క స్నేహితులు కూడా ఆ యొక్క అన్య దేశంలో వారితో పాటు కలిసి ఉంటున్నారు. అయితే అక్కడ రాజు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఆ యొక్క రాజ్యంలో ఆ రాజుగారికి ఏ యొక్క ఆహార పదార్థాలు అయితే సిద్ధపరుస్తూ ఉన్నారో అదే ఆహారం కొంత తీసి ఈ యొక్క జ్ఞానవంతులని తీసుకుని వచ్చి పెంచుతున్న యవ్వన పిల్లలకి పెట్టమని ఆజ్ఞ ఇచ్చాడు. చాలా బాగుంది, చాలా మంచి రాజు అని మనం చెప్పుకోవచ్చు. అలాంటి మంచి ఆహారం వాళ్ళకి ఎక్కడ ఏది కూడా కొదువు చేయొద్దు, చాలా మంచి ఆహారాన్ని పెట్టి రాజు ఏ యొక్క ఆహారం భుజిస్తున్నాడో అదే ఆహారం వాళ్ళకు కూడా సిద్ధపరిచి పెట్టండి, వాళ్ళు మంచిగా ఉండాలి అన్న మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఉండేది ఒక ఈ యొక్క యోధా దేశంలో ఆ యొక్క మందిరంలో ఉన్న అనేకమైన బంగారపు వస్తువులు, దేవుని మందిరంలో ఉన్న వస్తువులన్నీ తీసుకుని వచ్చి వారి యొక్క దేశంలో వారు ఆరాధించే దేవత యొక్క గుడిలో వాటన్నిటినీ పెట్టారు. అంతేకాకుండా దినదినము కూడా ఆ దేవతకి బలులు అర్పిస్తూ ఉండేవాడు. ఆ యొక్క బలి అర్పించిన ఆహారాన్ని వాళ్ళు భుజిస్తూ ఉండేవాళ్ళు. అందులో నుండే ఆ పదార్థాలు, ఆ శ్రేష్ఠ పదార్థాలతో ఈ జ్ఞానులుగా పిలువబడుతున్న ఆ పిల్లలను పెంచమని ఆ పిల్లలకు ఆహారంగా ఆ షెడ్యూల్ ఉంచారు. ఆ విధానంలో వారికి ఈ షడ్రక్, మెషక్, అబేద్నెగోలకి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇది బలి ఇచ్చిన ఆహారం అని. ఆ విగ్రహాలకు బలి ఇచ్చిన ఆహారము దాన్ని ఈ యొక్క వంటకాలుగా చేశారు అనే విధానంలో వీరేమనుకున్నారంటే అవి బలి అర్పించబడిన ఈ యొక్క ఆహారము దాన్ని మేము తింటే అపవిత్రులం అయిపోతాము అనే ఉద్దేశంతో దాన్ని వాళ్ళు మాకు వద్దు అని ఆ యొక్క మంచి మంచి
ఆహారాన్ని దాన్ని అవాయిడ్ చేస్తున్నారు. ఈ రోజుల్లో చెప్పాలంటే రకరకాల ఫుడ్లు, లెగ్ పీసులని, తండూరి చికెన్ అని, ఇంకా రకరకాలుగా చూస్తూ ఉన్నాం మనం. అటువంటి చాలా శ్రేష్టమైన ఆహారం అంతా వాళ్ళ యొక్క డైనింగ్ టేబుల్ మీదకి వచ్చినప్పటికీ కూడా వారు అప్పటికి 10 ఇయర్స్లో తీసుకుని వచ్చిన పిల్లలు యొక్క యవ్వన కాలంలో ఎదుగుతూ ఉన్నారు. అలా ఎదిగే పిల్లలకి ఆకలి ఎక్కువగా ఉంటుంది. వారి యొక్క తీసుకునే ఆహారం మంచి శ్రేష్టమైన ఆహారాన్ని వాళ్ళు ఇష్టపడతారు, కోరుకుంటారు. అయినప్పటికీ కూడా వారు విశ్వసించింది ఒకటే, మా దేవుడు జీవము కలిగిన దేవుడు, విగ్రహాలకి అర్పించింది మేము తింటే ఆ విధానంలో మేము అపవిత్రంలో అవుతాము అనే ఉద్దేశంతో వారి యొక్క తినాలి అన్న ఆశ ఉన్నప్పటికీ కూడా, కోరిక ఉన్నప్పటికీ కూడా, తినగలిగే విధానం అయినప్పటికీ కూడా వాళ్ళేమీ నీసు ముట్టని వారు కాదు. అయినప్పటికీ కూడా వాళ్ళు మాకు వద్దు అని దాన్ని అవాయిడ్ చేశారు. ఆ ఆహారం మాకు వద్దన్నారు. అది మేము తీసుకుంటే అపవిత్రంలో అయిపోతాం అంటున్నారు. ఈ లోకంలో యవ్వన బిడ్డలు, దేవుని యొక్క మందిరాల్లో ఎదిగిన బిడ్డలు ఆలోచించాలి. వారు ఎంత చక్కటి తినే ఆహారం విషయంలో ఎంత అది తీసుకుంటే మేము అపవిత్రం అవుతాము అని. కాబట్టి క్రైస్తవ బిడ్డలు, దేవుని పిల్లలు, విశ్వాసులనే పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విషయంలో ఆలోచన చేయాలి. నేను తీసుకునే ఆహారం, నేను తాగే పానీయాలను బట్టి, నేను పొందుకునే వస్తువులను బట్టి నేను అపవిత్రం అవుతున్నానేమో అన్న విధానంలో ఒక్కసారి ప్రశ్న వేసుకోవాలి. చాలామంది అలా తింటే ఏమొద్దులే, ఎందుకు అపవిత్రం అవుతావు, ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధం అయిపోద్ది అనుకుంటారు. అలా పరిశుద్ధమయ్యే ఉంటాయి. కానీ తెలిసి విగ్రహాలకు అర్పించిన అది తినటం అది భయంకరమైన పాపముగా ఎంచుతున్నారు. అది మేము అపవిత్రులం అయిపోతాం అంటున్నారు ఈ యొక్క యవ్వన బిడ్డలు. కాబట్టి అది మాకొద్దు, మాకు శాకాహారం పెట్టండి, మాకు ధాన్యాలు పెట్టండి అంటే ఆ యొక్క నపుంసకుడు భయపడ్డాడు. అమ్మో మీరందరూ కూడా వీక్ అయిపోతారు, అప్పుడు రాజు నా ఒక్క ఉద్యోగం తీసేస్తాడు, అప్పుడు నా ప్రాణానికి హాని అంటున్నాడు. అయితే మీరు ఒక 10 days మాకు అబ్జర్వేషన్లో చెయ్యి అని చెప్పారు. ఆ విధానంలో ఈ యొక్క షడ్రక్, మెషక్, అబేద్నెగోలు యొక్క వారి యొక్క జీవితం, వారి యొక్క వయస్సులో చూస్తే కనుక వారన్నీ కూడా చాలా చక్కగా తిని అరిగించుకోగలిగిన చక్కటి యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలు ఆహారాన్ని వదిలేసుకున్నారు. అంతేకాకుండా వారు ఎక్కడ కూడా విగ్రహారాధన చేయడానికి వాళ్ళు ఇష్టపడతలా కదా. మనం ఈ యొక్క దానియేలు గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు రాజు యొక్క విగ్రహాన్ని అక్కడ ఉంచి ఆ యొక్క రోజుకు 2 మార్లు ఆ సంపూని, వీణ, ఈ వాయిద్యాలు ఎప్పుడైతే ఆ శబ్దాలు వినబడతాయో ప్రజలందరూ కూడా ఆ యొక్క విగ్రహాన్ని తట్టు తిరిగి దానికి సాగిలపడండి అని చెప్పారు. కానీ ఈ యొక్క షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క ఆ యొక్క వాటికి సాగిలపడటానికి, ఆ ప్రతిమకు మొక్కటానికి వాళ్ళు ఏమాత్రం ఇష్టపడలా. అమ్మో మేము వేరే దేశంలో ఉన్నాము, ఏమైనా కాలంలో ఉన్నాము, మా ప్రాణాలు గొప్ప అని వారు ఎంచుకోలేదు. కానీ మా దేవుడు గొప్ప, ఇలా చేస్తే మేము అపవిత్రులం అయిపోతామనే భయంతోనే ఉంటున్నారు. మేము ఆ దేవునికి వ్యతిరేకంగా ఉంటామనే ఆలోచనతో ఉంటున్నారు. దేవుని యొక్క నీతి న్యాయాలను జరిగించాలనే ఉద్దేశంతో ఉంటున్నారు. ఎక్కడ కూడా వ్యతిరేకమైన భావం వారి మనసుల్లోనికి రాలా. మా దేవుడు నిజమైన దేవుడైతే మేము ఎందుకు ఇలా బానిసలుగా వస్తామని అనుకోలేదు. కానీ వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి మా పూర్వీకులు పాపం చేశారు, దాని ఫలితం మేము అనుభవిస్తున్నాము కనుక ప్రభువా దీని నుండి మమ్మల్ని విడిపించు అనే విధానంలో దేవునికి లోబడుతూ వచ్చారే తప్ప ఎక్కడ కూడా ఇసుకుదల వారి జీవితాల్లోనికి రానివ్వలేదు. అంతేకాకుండా దేవుణ్ణి ఎక్కడ కూడా వాడు విడిచిపెట్టకుండా దేవునికి అన్ని విధాలా కూడా లోబడుతూ బుద్ధి కలిగిన మాటలకు చెవి యొగ్గుతూ వారు నడుచుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఈ ప్రతిమకు నమస్కరించలేదా అని అడుగుతూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి ఆ యొక్క ప్రతిమకు వీళ్ళెవరు కూడా నమస్కరించడానికి వాళ్ళు ఇష్టపడాల. కాబట్టి దేవుడు వాళ్ళే అగ్నిగుండంలో పడిపోవటానికి కూడా రాజా మమ్మలను విడిపించగలిగిన సమర్థుడు. 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అక్కడ మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గలి అయి అగ్నిగుండములో నుండి మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు
నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొనుము అంటున్నాను. ఇంకా ప్రయోజనం చూస్తే నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనని చింత మాకు లేదు, నువ్వు ఏ చేసుకుంటే చేసుకోయ్యా అంటున్నారు. చంపేస్తావా, చంపేయి. అగ్నిగుండంలో పడేస్తావా, పడేయి. మమ్మల్ని విడిపించడానికి మా దేవుడు సమర్థుడు. ఆ యొక్క తెగింపు, ఆ అంత డెడికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవునికి వాక్యం ఉంది కదా, నీ భక్తి నీకు ఆధారం పుట్టించదా అని యోబు గ్రంథంలో ఉంటుంది. కాబట్టి మనం నడుస్తున్న విధానం, మన ప్రవర్తిస్తున్న, మనం అనుసరిస్తున్న ఆ యొక్క క్రమమైన జీవితం, ఆ భక్తి జీవితం శక్తిని పుట్టించుద్ది. ఆ శక్తి ఎలాగంటే వీళ్ళు వారి శరీరాలను అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడాల, ఎక్కడ కూడా విగ్రహారాధనలో ప్రాణాలు కాపాడుకోవడానికి తాపత్రయ పడతలేదు. కానీ ఆ విగ్రహాలకు నమస్కరించడం పాపం అని ఎంచి దానికి ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాణాలైనా ఇచ్చేస్తామంటున్నారు. అంటే వీళ్ళు ఎక్కడికక్కడే దేవుని నీతిని నెరవేర్చడానికి సిద్ధపడుతూ ఉన్నారు, దేవుని యొక్క చిత్తంలో నడవటానికి ఇష్టపడుతున్నారు. వారు ప్రాణాల కంటే దేవుని ఘనంగా ఎంచుతూ ఉన్నారు. అందుకోసం దేవుడు కూడా వాళ్ళని ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా ఆ యొక్క అగ్నిగుండంలో పడవేసినప్పటికీ ఆ మంటంతా 7 ఇంతలు ఎక్కువగా చేసి అందులో విసిరివేసిన వాళ్ళు కూడా అందులో పడిపోయారు. కానీ ఈ దానియేలు స్నేహితులు ఆ బంధకాలన్నీ ఊడిపోయి అందులో తిరుగుతూ ఉన్నారు. 4వ వ్యక్తితో పాటు అతనంట దేవదూతలాగా కనబడుతున్నాడు రాజుకి. ఇదేంటి, వాళ్ళని బంధకాలతో వేసాం కదా, వాళ్ళు అలా ఫ్రీగా ఎలా నడిచేస్తున్నారు, ఏంటి వింత అంటున్నారు. కానీ వాళ్ళ పైకి లాగటానికి కూడా ఎవరికి సామర్థ్యత లేదు, ఆ దరిదాపులకు వెళ్ళటానికి. అని వాళ్ళు కూడా పడిపోతారు. కాబట్టి రాజు అంటున్నాడు, మీరు ఎక్కిరండి అని పిలిచాడు. వాళ్ళని పరిశీలన చేస్తే అసలు వాళ్ళకి అగ్నివాసన కూడా అంటుకోలేదట. ఎంత ప్రొటెక్షన్ దేవుడు అనుగ్రహిస్తున్నాడో తన బిడ్డల కోసం. వారు ఆ యొక్క అపవిత్రులుగా మేము కాకూడదు, ఆ ఆహారం మేము తింటే మేము అపవిత్రం అవుతామని వాళ్ళు వాటిని ఏ విధంగా అవాయిడ్ చేసేసారు. అట్టగే మన బిడ్డలు, మన క్రైస్తవులు, దేవుని పిల్లలని పిల్లబడుతున్న ప్రతి వారు కూడా ఏదో ఒకటి తినేద్దాం, తాగేద్దాం, అయిపోద్ది అనే విధానంలో ఉండకుండా తినే విషయాల్లో, త్రాగే విషయాల్లో, నడుచుకునే విషయాల్లో, మాట్లాడే విషయాలు, ప్రతి విషయంలో కూడా యోచన చేయాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇదేంటి, కలగూర గంపలాగా అన్యజనులతో పాటు కలిసి ఉంటున్నాం కదా, ఏం పర్వాలేదులే, దేవుడే చూసుకుంటాడనే విధానంలో ఉంటే అన్నిటిలోనూ మనం తగ్గించబడతాం. కానీ అన్నిటిలోనూ దిగజారిపోతూ వస్తారే. కానీ దేవుని కోసం నీతిగా ఉండాలి, దేవుని చిత్తంలో మనం నిలబడాలి, దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి అన్న ఆలోచన కలిగి మనం ఒక ప్రత్యేకించబడిన జనాంగం, మనము తినే విషయంలో, తాగే విషయంలో, ప్రతి విషయంలో కూడా జాగ్రత్త గల వారికి ఉండాలని చెప్తున్నారు. ఉండాల్సిన అవసరత ఉంది అనేది లేఖనం మనకు పలుకుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే 25, 28, 27 వచనాల్లో కూడా మనం చూస్తే నెబుకద్నెజరు షడ్రక్, మెషక్, అబేద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతలను నంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేనొక శాసనం నియమించుచున్నాను. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? రాజు, ఓ సామాన్యమైన వ్యక్తి కాదు చెప్పేది. ఏ రాజు అయితే వాళ్ళని చంపట అగ్నిగుణంలో పడవేశాడో ఆ రాజే చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, కాగా నేను ఒక శాసనం నియమించుచున్నాను, ఏదనగా ఈ విధంగా రక్షించుటకు సమర్థుడకు దేవుడుగాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనములో కానీ, రాష్ట్రాల్లో కానీ, ఏ భాషలు మాట్లాడు వారిలో కానీ షడ్రక్, మేషక్, అబేద్నెగోయను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండునని అంతటి నుండి రాజు షడ్రక్, మేషక్, అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. దేవుని కోసం, దేవుని యొక్క బుద్ధి మాటల కోసం, దేవుని
చిత్తం నెరవేర్చడానికి కోసం దేవుని యొక్క కృపలో దేవుని యొక్క దృష్టికి అపవిత్రులుగా ఉండకూడదని తాము ఎలా కాపాడుకుంటూ ఈ లోకంలో ఒక భద్రపరుచుకుంటూ వెళ్తూ ఉన్నారో, అట్టి వారి విషయంలో కూడా అట్టి వారికి శ్రమలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాటన్నిటిలో నుండి అద్భుతంగా దేవుడు సేవ్ చేస్తూ ఆ యొక్క శాసనాలను మార్చేస్తున్నాడు. ఈ యొక్క చక్రవర్తి, ప్రపంచ అధినేతగా ఉన్న ఈ చక్రవర్తి ఒక శాసనాన్ని రాసేశాడు ఒక గిన్నిస్ బుక్లో. ఈ దేవుడే కాక ఇంకా వేరొక దేవుడు లేడు, వేరే దేవుడిని కనుక ఎవరైనా ఆరాధిస్తే కనుక వారి యొక్క గృహాలతో వాళ్ళు కూడా తుత్తునీలుగా అయిపోతారు అని. ఎంత గొప్ప శాసనం, ఎంత గొప్ప చరిత్ర. ఒక్కటి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఒక్కటే, ఈ విగ్రహారాధన చేయకూడదు, ఈ యొక్క ఆహారం చేత నా శరీరాన్ని మేము అపవిత్రపరచుకోకూడదు, మేము ఒక ప్రత్యేకమైన జనాంగానివి అని చెప్తున్నారు. అదే 2 సమూయేలు 13వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తే అక్కడ దావీదు కుమారుడైన అమ్మోను కనబడతా ఉంటాడు. ఆ యొక్క వ్యక్తి తన తమ్ముడైన అబ్షాలోము యొక్క 13:8 అబ్షాలోము యొక్క చెల్లెలు తామారు తన విషయంలో ఒక చెడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ చెడు ఆలోచన మనసులో పెట్టుకుని రోజు ఎండిపోతున్నాడంట. ఆ విధానంలో తన స్నేహితుడు వచ్చి చెడ్డ యొక్క ఆలోచన చెప్పంగానే దాన్ని అనుసరించేసి ఆ ప్రకారంగా ఆ రాజుతో చెల్లి చేత నాకు వంట చేసి పెట్టండి, నాకు ఆరోగ్యం బాగుంటుంది, నాకు ఒంట్లో బాగాలేదు, ఆ చెల్లి చేసి వండి పెడితే తినాలని ఉందని కబురంపించగానే రాజు వచ్చి చూసి సర్లే అనేసి తన యొక్క కుమార్తెకి వర్తమానం పంపిస్తే ఆ చెల్లి వచ్చి 2 రొట్లు చేసి తీసుకెళ్ళి లోనున్న గదిలో అన్నకి ఇవ్వటానికి వెళితే వాళ్ళన్న ఎంత చెడ్డగా ప్రవర్తించాడు. తల్లులు వేరైన తండ్రి ఒక్కడే అయినప్పటికీ కూడా ఈ భాగాన్ని చెప్పడానికి కూడా బాధగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ పరిస్థితుల్లో ఆ చెల్లి తామారు అమ్మోనుతో చెప్తుంది, అయ్యా ఇటువంటి కార్యాలు మన ఇశ్రాయేలీలలో ఎక్కడ కూడా లేదు అని చెప్తూ ఉంది. 11వ వచనంలో అయితే అతడు భుజింపవలెనని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని ఇలా ప్రవర్తించినప్పుడు అక్కడ తను అంటుంది, ఆమె నా అన్న నన్ను అవమానపరచకము, ఇలాగు చేయుట ఇశ్రాయేలీలకు తగదు, ఇట్టి జార కార్యములను చెయ్యొద్దు, ఈ నా అవమానము నేను ఎక్కడ దాచుకొందును, నీవు ఇశ్రాయేలీల్లో దుర్మార్గుడు వగుదువు, అయితే ఇందును గూర్చి రాజుతో మాట్లాడు. ఆ చెల్లిది అన్నా ఇది తప్పన్నా నువ్వు దుర్మార్గుడుగా అందరి దృష్టిలో చెడ్డవాడు అయిపోతావన్నా, ఇది అసలు ఇశ్రాయేలీలకి ఇది తగదన్నా, మనం రాజుల కుటుంబంలో ఉన్నాం, మనం ప్రత్యేకించబడిన ఒక ప్రత్యేక జనములో ఉన్నాం, మనం అనేకులకి ఒక ఆదర్శకరంగా ఉన్నాం, అటువంటి మన జీవితాల్లో ఇలా ఉండకూడదు అని ఎంతగా బుద్ధికరమైన మాటలు బోధిస్తున్నప్పటికీ చెవిని పెడతల్లా. తద్వారా తను వాళ్ళన్న చేత చంపబడ్డాడు. అయితే ఇక్కడ వీళ్ళు ఎవరు కూడా వాళ్ళకి చెప్పేవాళ్ళు లేకపోయినప్పటికీ కూడా ఒక దేవుని యొక్క భయం వాళ్ళ ఉంది. ఇది మంచి జరిగిస్తే, బుద్ధికరమైన మాటలకు మనం చెవి యొగ్గితే, ఆ ప్రకారంగా జీవిస్తే, ఏవి దేవుడు ఆజ్ఞాపించాడో, ఏవి దేవుని యొక్క విధులుగా మనకు బోధించాడో వాటిని మనం అనుసరిస్తే దేవుడు మనకు తోడై ఉంటాడు అని వారు గ్రహించారు. కాబట్టి మేము దేవునికి ఇష్టంగా ఉంటున్నాం, దేవుని చిత్తంలో ఉంటున్నాం, మేము అపవిత్రులు కావద్దు, మేము పరిశుద్ధులం, సో మమ్మల్ని కాపాడటానికి మా దేవుడు సమర్థుడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక్కవేళ కాపాడకపోయినా మేము చనిపోవటానికని మాకు ఇష్టమే అంట. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగాక. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ యోసేపు ఎన్ని అవమానాలైనా ఎన్ని శిక్షలైనా పడటానికి ఇష్టపడ్డాడు, కానీ ఎక్కడ కూడా ఆ బుద్ధిహీనమైన పనులు చేయడానికి ఇష్టపడలా. ఇక్కడ దానియేలు వారి యొక్క స్నేహితులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా విగ్రహారాధన చేసి దేవునికి అవిధేయులుగా ఉండటానికి వాళ్ళు ఇష్టపడలా. యోసేపు తన జీవితంలో అంతగా దీవించబడ్డాడు. ఒక బందీ గృహంలో నుండి, చెరసాల్లో నుండి ఆ యొక్క అభిషేకానికి, ఒక పట్టాభిషేకానికి దేవుడు అతన్ని నడిపించాడు. అలాగే దానియేలు ఇల్లు కూడా దేవుని యొక్క కృపలో వాళ్ళు అనేక మంది రాజుల యొక్క పాలనలో వారు వర్ధిల్లుతూ వచ్చారు. నెబుకద్నెజరు పాలనలో
దర్యావేషు కాలంలో, కోరేషు కాలంలో, బెల్షెజర్ కాలంలో, వీళ్ళందరి కాలంలో కూడా వీళ్ళందరూ ఈ యొక్క దానియేలు వీళ్ళు వర్ధిల్లుతూ వచ్చారని వాక్యం సెలవిస్తూ ఉంది. అట్లా దేవుని కోసం ఒక ప్రతిష్టత కలిగిన వ్యక్తుల కోసం దేవుడు ప్రపంచంలో అనేకులకి ఎవరికి కూడా లేని ఒక అద్భుతమైన కృప వాళ్ళకి ఇవ్వబడింది. దేవుడు వాళ్ళని ఇష్టపడ్డాడు. దేవుడు వాళ్ళ యందు ఆనందించేటప్పటికీ ఇక యోసేపుకేమో కలల భావం చెప్పే ఒక కృప అతనికి ఇస్తే, ఇక్కడేమో దానియేలుకి ఈ కళను భావాన్ని కూడా చెప్పే జ్ఞానం ఇచ్చాడు. అంతేకాకుండా దేవదూతల యొక్క భాషను చదవగలిగిన రీతిలో అటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని దానియేలుకి దేవుడు అనుగ్రహించాడు. అక్కడ అనేక మంది జ్ఞానులు అనబడిన అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క దేవుని యొక్క దూత వచ్చి గోడ మీద మెనే టేకెలు పాసులు అని రాయబడినప్పుడు దాన్ని చదవగలిగిన వ్యక్తులు అక్కడ ఎవ్వరు కూడా లేరు. అంతేకాకుండా రాజుకి కళ వచ్చినప్పుడు ఆ కళ భావాన్ని చెప్పటానికి ఈ యొక్క దానియేలే వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆనాటి నుండి ఈనాటికి కూడా అది ఒక మిస్టరీకి ఒక అద్భుతంగా మిగిలిపోతుంది. కళ ఒక మనిషి యొక్క ఆలోచన అనుసరించి తన యొక్క ఆలోచన ఏం చేశాడో, అంతేకాకుండా ఆ ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిన కళ, ఆ కళ యొక్క భావాన్ని ఎవరు చెప్పగలుగుతారండి? నోటితో మాట్లాడుతూ మనసులో వేరే పెట్టుకున్నప్పుడు నీ మనసులో అలా ఉంది అని ఎవరు గ్రహించగలుగుతారు? దేవుడే గ్రహించగలుగుతాడు. కాబట్టి మనల్ని సృజించిన దేవుడికి మాత్రమే సాధ్యం. కాబట్టి ఆ దేవుడు వారికి తోడై ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క కృపలో దేవునికి ఇష్టమైన రీతిలో వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి దేవుడు వారికి తోడై ఉన్నాడు. దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు కాబట్టి దేవుని కృప వాళ్ళ మీద ఉంది. కాబట్టి ప్రపంచంలో, లోకంలో ఏ ఒక్కరికి లేని ఒక ప్రత్యేకమైన కృపకు వాళ్ళు పాత్రులయ్యారు. ఆ రాజు వచ్చి, అయ్యా ఇది నువ్వు చదువు, నేను నీకు బంగారపు గొలుసులు ఇస్తాను, మంచి వస్త్రాలు ఇస్తాను, అవి ఇస్తాను అంటే, నీ వస్త్రాలు నీ దగ్గర పెట్టుకో, నీ బంగారం నీవే తీసుకో అంటున్నాడు. నాకు ఏం అక్కర్లేదు అంటున్నాడు. అవేం నాకు అక్కర్లా, నేను వచ్చింది ఏంటి చదివి చెప్పడానికే కదా, చదివి వెళ్ళిపోతాను అంటున్నాడు దానియేలు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా దానియేలు తను చదివి కాముగా తన అంతలో తను వెళ్ళిపోయాడు. ఆ శిక్షకతను కారణమయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవుని మాటలకు, దేవుని యొక్క వాక్యానికి చెవి యొగ్గితే ఈ విధమైన కార్యాలు మనం చూడగలుగుతాం అనేది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అయితే ఇక్కడ మొదటిగా మనం అది చదువుకున్న ఆ వాక్యం యొక్క విధానములు, ఒక చిన్నవాడు బీదవాడయ్యన్నా చిన్నవాడు జ్ఞానవంతుడుగా ఎందుకు పిలువబడ్డాడు, ఏ ఉద్దేశంతో పిలువబడుతున్నాడు అంటే, అతను బుద్ధి మాటలకు చెవి యొగ్గాడట. ఆ బాలుడైన వాడు ఆ బుద్ధి మాటలకు చెవి యొగ్గటాన్ని బట్టి గొప్ప రాజు, వృద్ధుడైన ముసలివాడైన రాజుకి లేని ఘనతను ఈ చిన్నవాడు శ్రేష్ఠుడుగా, గొప్పవాడిగా, జ్ఞానిగా పిలువబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం గత కాలం చెప్పబడింది జ్ఞానము బుద్ధిహీనత గురించి. అదే విషయాన్ని సామెతల గ్రంథం 9వ అధ్యాయాన్ని కనుక మనం పరిశీలన చేస్తే అక్కడ జ్ఞానము గురించి, బుద్ధిహీనత గురించి చెప్పబడింది. అక్కడ జ్ఞానము ప్రతి వ్యక్తిని పిలుస్తూ ఉంది. అయితే బుద్ధిహీనత కూడా పిలుస్తూ ఉంది. ఏమని? జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్ము, జ్ఞానము గలవాడుగా బ్రతుకు అనేమో జ్ఞానం పిలుస్తుంటే, బుద్ధిహీనత ఏమో ఇక్కడ సామెతల గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనం చూస్తే, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్ము అని ప్రకటన చేస్తుందంట. తెలివి లేని వారితో అది ఇట్లనుచుంది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారం తిను, భుజించు, ఆహారం భుజించు, నేను కలిపిన ద్రాక్షారసం పానం చేయి. నేను నీకోసం ఆహారం సిద్ధపరిచా, దాన్ని తిను, ద్రాక్షారసాన్ని సిద్ధపరిచా, దాన్ని తాగు, జ్ఞానం గలవాడుగా మారిపోతావు అని ఈ జ్ఞానం కేకలేస్తుందట. అదేవిధంగా బుద్ధిహీనత కూడా కేకలేస్తుందట. అది ఎలాగంటే, అది సామెతలు 9:13, బుద్ధిహీనత అన్నది బొబ్బలు పెట్టినది, అది కాముకురాలు, దానికి ఏమీ తెలియలేదు, అది తన ఇంటి వాకిట కూర్చుండును, ఊరి రాజవీధుల్లో పీటల మీద కూర్చుండును, ఆ దారిన పోవారిని చూసి, తమ త్రోవను చక్కగా వెళ్ళువారిని చూసి, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని
వారిని పిలవగా అది తెలివి లేని వాడు ఒకడు వచ్చుట చూసి దొంగిలించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనం రుచి అని చెప్పును. అయితే అచ్చట ప్రేతలున్నాయనియు దాని ఇంట వెళ్ళువారు పాతాళ కోపంలో ఉన్నారనియు వారికి ఎంత మాత్రమో తెలియదట. ఇక్కడ జ్ఞానం పిలిచి ఏమంటుంది, నేను నీ కోసం ఆహారం సిద్ధపరచా, నేను నీ కోసం భోజనాన్ని సిద్ధపరచా, ఈ యొక్క ద్రాక్షరసాన్ని కలిపి ఉంచా, తాగు, చక్కగా జ్ఞానం కలిగిన వాడుగా నడుచుకో అని చెప్తుంది. అంటే దేవుని యొక్క వాక్యము ప్రభు అయిన యేసు క్రీస్తు లోకంలోనికి వచ్చి లోకమంతటికి రక్షణ ఎలా కలుగజేయబడిందో ఆయనను విశ్వసించటం వలన ఆయనే లోకానికి రక్షకుడని ఆయన విశ్వసించడం వలన నిత్యరాజ్యాన్ని పొందుకుంటామని ఆ యొక్క విధానంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటం వలన దేవుని యొక్క శక్తిని పొందుకుంటామని, దేవుని యొక్క లేఖనాల్లో ఉన్న బలాన్ని శక్తిని పొందుకుంటామనే విధానంలో ఈ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటామో దేవుని యొక్క శక్తి ప్రార్థనలో అభిషేకంలో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి దేవుని సన్నిధిలో వర్ధిల్లుతూ ఉంటామో అప్పుడు దేవుని యొక్క బలం కలిగి ఉంటాం, దేవుని యొక్క శక్తిని కలిగి ఉంటాం. దేవుని మనలో ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తి మనతో ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తే కనుక, దేవుని యొక్క వాక్యాన్ని అన్వయిస్తే కనుక దాని యొక్క శక్తి నువ్వు పొందుకుంటావు అనేది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంతేకాకుండా నువ్వు జ్ఞానం గల వ్యక్తిగా మారిపోతావు, తెలియగలిగిన వ్యక్తిగా మారిపోతావు. నీ జ్ఞానం లేదా, తెలివి లేదా, రా నా యొద్దకు రా అని దేవుని యొక్క వాక్యం పిలుస్తూ ఉంది. అలాగే బుద్ధిహీనత, లోకంలో ఉన్న బుద్ధిహీనత కూడా పిలుస్తూ ఉంది. రా అని పిలుస్తూ ఉంటే అదే దాని దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి ఏమని చెప్తుంది, నువ్వు దొంగిలించిన నీళ్లు తాగు, దొంగిలించిన ఆహారం తిను, చాటున భోజనం చేయి, ఎవరో చూడకోకుండా అని ఒక అపవిత్రత నేర్పిస్తుంది, ఒక దొంగతనం నేర్పిస్తుంది, ఒక అవిధేయతలు నేర్పిస్తుంది. పాపము ఆ రీతిగా ఆ విధానంలో కొద్ది కొద్దిగా మనిషి ఆ ప్రేతాత్మలకు లోనే ఆ ఆటిలాగా ఆ యొక్క పాతాళానికి పోతాడు. సో అందుచేత మీరు తెలివి లేని వారుగా ఉండకండి, జ్ఞానం లేని వారుగా ఉండకండి అని చెప్తున్నారు. అయితే ఒక వ్యక్తి జ్ఞానంగా ఉండాలి, జ్ఞానం చేత నేను వర్ధిల్లాలి అనే గనక ఆలోచన కలిగి ఉంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, జీవపు వాక్యాన్ని ధ్యానం చేయండి, ఈ వాక్యాన్ని తినండి, ఈ వాక్యాన్ని పానం చేయండి, మీరు శక్తిమంతులు అవుతారు, మీరు బలవంతులు అవుతారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక 1 month బ్యాక్ దేవుని యొక్క వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నా. పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు విశ్వాసము అమూల్యమైనది అని చెప్తూ ఆ విశ్వాసానికి ఉండవలసిన ఆ క్వాలిటీస్ గురించి కూడా చెప్తూ రాయబడి ఉంది. ఆ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నా. విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు ఈ యొక్క ప్రేమ, సహోదర ప్రేమయందు దయ, ఇవి అన్నిటిని నేను చదువుతూ మళ్ళీ ఇది నాలో ఉందా, ఇది నాలో ఉంది, ఇది ఉంది అనేసి నా గుండెని ఒక పాత్రగా చేసుకుని అవన్నీ ఇలా అనుకుంటూ చదువుతూ ఉన్నా, అలా ధ్యానిస్తూ ఉన్నా. మనసులో అది చదువుతున్నాను, ఇలా ధ్యానించుకుంటూ ఉన్నాను. ఇంతలో ఆకాశంలో ఒక పైనుండి ఒక ఆయిల్ లాగా ఏదో పొయ్యిబడినట్టు కనిపించింది. గుండెల్లో పెద్ద మంట, బగ్గుమని మంట వచ్చి నా యొక్క బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది ఆ యొక్క మంట వెలుగు. అప్పటి వరకు జ్వరంతో ఉన్నాను నేను, నీరసంగా ఉన్నాను నేను, ఒక్కసారిగా అన్నిటిలో నుండి విడుదల పొందాను. అదే టైంలో మా అత్తగారు కూడా స్వస్థత పొందారు. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని ధ్యానించటాన్ని బట్టి, వాక్యాన్ని తినటాన్ని బట్టి, వాక్యాన్ని భుజించటాన్ని బట్టి మనం శక్తి పొందుతాం, బలం పొందుతాం. అదే దావీదును మనం పరిశీలన చేస్తే దావీదు ఆరాధిస్తున్నాడు. ఒక పక్కన గొర్రెలు కాస్తూ ఉన్నాడు, ఒక గొర్రెలు కాస్తూ ఉన్నాడు. తన యొక్క కళ్ళు గొర్రెలను చూస్తూ ఉన్నాయి, తన మనసు దేవుని మీద పెట్టుకుని ఆరాధిస్తూ ఉన్నాడు. అలా ఆరాధిస్తూ ఉన్నప్పుడు సింహాలు వచ్చినాయి, ఎలుగుబంట్లు వచ్చినప్పుడు వాటన్నిటిని కూడా వాటితో పోరాడు, వాటి నోటిలో నుండి గొర్రె పిల్లల్ని విడిపించాడు. అంటే దేవుని యొక్క బలం దావీదును కమ్ముకుంది, దేవుని యొక్క బలము చేత దావీదు నింపబడ్డాడు. అంటే ఆరాధించటంలో మనం బలం పొందుతాం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటంలో శక్తిని పొందుకుంటాం. సో అందుకని జ్ఞానం పిలుస్తుంది. జ్ఞానం పిలిచినప్పుడు, ఆ జ్ఞానయుక్తమైన మాటలకు మనం చెవియొగ్గినప్పుడు, బుద్ధికరమైన మాటలకు మనం చెవియొగ్గినప్పుడు అప్పుడు మనం జ్ఞానవంతులుగా మారిపోతాం, బుద్ధిమంతులుగా మారిపోతాం.
మారిపోతాం. ఎప్పుడైతే జ్ఞానవంతులుగా బుద్ధిమంతులుగా మారి దేవుని చిత్తానుసారమైన క్రియలు మనలో కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనతో ఉంటాడు, దేవుడు మనతో వస్తాడు. దేవా ప్రభువా నాతో రా, దిగిరా, నా ముందు నడు, నా వెనకుండు, నా పక్కల కాపల కాయి అని అనేక మార్లు గొంతులెత్తి ప్రార్థించి అరిచి ఇవ్వాల్సిన అవసరం లేకుండానే దేవునివి మనలో ఉంటే, దేవునికి ఇష్టమైనవి మనలో ఉంటే ఆటోమేటిక్గా దేవుడు మనల్ని వెంబడిస్తూ వస్తాడు, దేవుడు మనతోనే వచ్చేస్తాడు. యోసేపుకు దేవుడు తోడయ్యున్నాడు. ఎందుకు తోడయ్యున్నాడు అంటే అతను బుద్ధికరమైన మాటలకు చెవియొగ్గాడు. దావీదు దేవుణ్ణి ఆరాధించి తన హృదయాన్ని మందిరంగా, తన శరీరాన్ని మందిరంగా చేసుకుని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. సో దేవుడు దావీదులోనికి వచ్చేసాడు. దేవుడు మనలోనికి ఎప్పుడు వస్తాడు అంటే మన క్రియలు ఆయనకి ఇష్టంగా మారాలి. మన ప్రవర్తన యావత్తు దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి. అటువంటి వ్యక్తులు ఆరాధించిన, ప్రార్థించిన, పిలిచిన ప్రభువా అన్న నేనున్నాను అంటాడు. సో దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక చిన్నవాడు బేదవాడైన వ్యక్తి ఆ పట్టాభిషేకానికి దేవుడు ఎలా బయలు తీసుకుని వెళుతున్నాడో అలాగనే దేవుని చిత్తం నెరవేర్చాలని, దేవుని ఒక కృపలో, దేవుని యొక్క జ్ఞానంలో ఉండాలని ఏ బిడ్డలైతే ఆశిస్తున్నారో అట్టి వారి అందరినీ కూడా దేవుడు తోడయుండి అట్టి వారి జీవితాలను కూడా ఆశీర్వాదకరంగా ఎంచుతాడు. దేవునికి స్తోత్రాలు. తండ్రి తన మాటలు దీవించునుగాక. ప్రార్థిస్తాం. అద్వితీయ దేవా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. ఈ మాటలను బట్టి నీకు స్తోత్రాలు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు అయ్యా. ఏది వ్యర్థంగా పోకుండా ప్రతి హృదయంలో నాయన ఫలభరితంగా పనిచేయటానికి కృప చూపించమని, మంచి ఫలాలు పొందుకునే భాగ్యాన్ని మన యేసయ్య కృపలో మిక్కిలి వినంగా బ్రతిమాలు వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మిస్టర్ నిర్మలా ఏ బేల్, డోర్ నెంబర్ 17/304-5-5 చౌదరిపేట, గుడివాడ. మీ ప్రార్థనా అవసరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8074167461.